వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో చాలా ఇంపార్టెంట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ రీజనింగ్ అనే చాప్టర్లో. గ్రూప్ డి కాదు, ఇంకా నెక్స్ట్ మంత్లో అనేది ఏఎల్పి అండ్ జేఈ సెక్షన్ కంట్రోల్, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్లో ఈ కోడింగ్ డీకోడింగ్ నుంచి 2 or 3 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సింపుల్ వేనే వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. తర్వాత పెన్ పేపర్ లేకుండా కానీ చేయొచ్చు. జస్ట్ ఏబిసిడీలు వస్తే చాలు, మీకు ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అంటే ఎలా ఇస్తాడంటే ఏఎస్ఎఫ్ సివిజే ఈవైఎన్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. నెక్స్ట్ ఆప్షన్స్ ఇలా వస్తాడు: జిపిఆర్, హెచ్డిఆర్, జిసిఎస్, ఎఫ్బిఆర్ ఇలా ఇస్తాడు. మనం ఇచ్చిన దాన్ని సేమ్ రాసుకొని సివిజే ఏఎస్ఎఫ్ సివిజే మనకి ఇది కోడింగ్ ఇది రావాలంటే మెయిన్గా మనకి ఏ టు జెడ్ ఏబిసిలు రావాలా. ఏని 1 అనుకోవాలా, జెడ్ బిని 2, సిని 3 అట్లా అనుకోని జెడ్ని 26 అనుకోవాలా. ఒక్కోసారి ఏని 27 కనుక రావచ్చు రివర్స్ కాంబినేషన్లో, బిని 29, సి 29, జెడ్ అట్లా. ఇంకా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి చాలా మందికి ఒక 10 lakhs వ్యూస్ వచ్చే విధంగా చాలా మందికి ఎక్కువ షేర్ చేయండి. డీకోడింగ్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా నేను సింపుల్ వేని చెప్తాను. ఓకే, క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ ఏం లేదు. ఏ అంటే ఏ 1గా డినోట్ చేస్తాము, సి అనేది 3గా డినోట్ చేస్తాము. మనకు మెయిన్గా ఇట్లా వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ అనే పద్ధతి తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే ఇక్కడ తీసుకుని ఏంటి 1గా కన్సిడర్, సి అంటే 3గా కన్వర్ట్ చేసిన, అంటే 1 3కి వెళ్ళిందంటే +2 చేసినాడు కాబట్టి 3. నెక్స్ట్ సిఈ +2 చేయాలి, 3కి +2 చేసి 5, ఈ వచ్చింది, ఈ అంటే 5. నెక్స్ట్ +2 చేయాల, 7 వచ్చింది, అంటే జీ. అంటే జీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ మనకు ఉండాలి. జీతో ఆప్షన్ 1, 2, ఈ 2 మాత్రమే ఉన్నాయి. అంటే ఇది ఎలిమినేట్ అవుతుంది, ఇది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూడండి, నెక్స్ట్ లెటర్ ఇక్కడ ఎస్వి ఉంది కదా, ఇక్కడ ఇది ఆల్టర్నేటివ్ ఇట్లా తీసుకుంటాం. ఎస్వి, ఎస్ అంటే 19, వి అంటే 20, అంటే +3 యాడ్ అయింది. నెక్స్ట్ V2Y అంటే +3 యాడ్ చేయాలి, వి అంటే 22 +3, వి అంటే 22 +3 యాడ్ చేసి 25 వచ్చింది. నెక్స్ట్ Y2 28, చెప్పినా కదా, ఏని 27, బిని 28గా తీసుకోవాలి. 25 +3 యాడ్ చేసి 28 వచ్చింది. 28 అంటే 27 అంటే ఏ, 28 అంటే బి, అంటే బితో స్టార్ట్ అయ్యింది, సెకండ్ బి. ఇది రైట్, స్టార్ట్ కాలేదు కాబట్టి ఇది రాంగ్. ఆన్సర్ మనం ఫస్ట్. ఓకే, వితౌట్ పేపర్ చేయొచ్చు సింపుల్గానే, ఇలా కన్సిడర్ చేసుకోకుండా. అర్థం కావాలని చెప్తున్నాను నేను. సింపుల్గా అంటే ఏమి, ఇక్కడ 1 అంటే 1 3 2గా పాడింది, మళ్ళీ 5. అంటే మీరు ఇది బాగా డైలీ వర్కౌట్ చేయాలి. ఏబిసిడి అంటే ఎంత, సి అంటే ఎంత వాల్యూ వస్తే వితౌట్ పిన్ పేపర్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి 2 కలితే 5 అంటే 7 ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ 19 +22 అంటే +3 యాడ్ ఉంది. మళ్ళీ ఇక్కడ +25 వచ్చిన +3 అంటే 28, అంటే ఏ అంటే 27, బి అంటే 28 అంటే బి రాలేదు సెకండ్ ఆప్షన్. ఓకే, ఇలా వితౌట్ పేపర్. కోడింగ్ డికోడింగ్ ఫుల్ వీడియో ఫుల్గా టాపిక్ కావాలంటే ఈ వీడియో 10 lakhs వ్యూస్ వస్తే, చాలా మంది ఎక్కువ షేర్ చేస్తే ఖచ్చితంగా కంప్లీట్ టాపిక్ చెప్తాం. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం. ఆల్ ద బెస్ట్ అప్కమింగ్ ఎగ్జామ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి. థ్యాంక్ యూ ఆల్.